హాయ్ అండి, నమస్తే. నేను మీ రజల్ మ్యాక్ టేస్ట్ రాజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెండ్లం కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీతో సమరూచిగా నిలిచే విధంగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇది స్పెషల్ రెసిపీ. దీనికోసం మనం స్పెషల్ మసాలాని ఉపయోగించి ఈ కర్రీ అనేది తయారు చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా దీనికోసం ఒక 10 ఉల్లిపాయలని ఇలా ముక్కల కింద కట్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఫుల్ ఎల్లుల్లిగడ్డని తీసుకోండి. అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే ఒకటి స్టోన్ ఫ్లవర్ తీసుకోండి. అలాగే 4 ఇలాచి, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి కోర్స్గా రోట్లో వేసి దంచుకోండి. మిక్సీ జార్లో కనుక వేస్తే ఇది మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉండకూడదండి, కచ్చా పచ్చగా రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ పెండ్లం అనేది దురద వస్తుందని చాలామంది భయపడుతుంటారు. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు పెండ్లాన్ని తీసుకున్నాను. దురద రాకుండా పైన తొక్కను తీసేసేసి ఒక పావు గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. దురద అనేది అసలు ఉండదు. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పీస్ అనేది ఇలా ఉంటేనే కర్రీకి మంచిగా బాగుంటుంది. ఈ ముక్కల్ని కూడా ఉప్పు నీటిలో వేసి పక్కన ఉంచుకోండి. బేగా నల్ల పడిపోకుండా ఉంటాయి. మనం తయారు చేసుకున్న మసాలా అనేది కోర్సుగా ఇలా ఉండాలండి. కచ్చపచ్చగా మాత్రమే రుబ్బుకోవాలి. అలాగైతేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని తీసివేసుకోండి. ఇది మెయిన్ స్టెప్ అన్నమాట. ఇలా వేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కరివేపాకు పేలుతున్నప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలాగ చీల్చి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలని, ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసేసేయండి. ముక్కలు ఇందులో వేసేసేసి ఒక 1 మినిట్ పాటు చక్కగా వేగనివ్వండి. టమాటా మెత్తబడుతుంది అన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసేయండి. మసాలా చక్కగా వేగి నూనె పైకి తేలేంత వరకు కూడా, పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందుకనే నూనె అనేది ఎక్కువగా పడుతుందని చెప్పాను. ఇలాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మసాలా అనేది బాగా వేగనివ్వాలి. ఇలా మసాలా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి. 2 మినిట్స్కి చక్కగా నూనె అంతా తేలిపోయి మసాలా అంతా కూడా వేగిపోయి ఉంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెండ్లం ముక్కల్ని ఇలా వేగిన మసాలాలోకి వేసేసుకోవాలి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ముక్కలు అనేవి అలా పక్కన వదిలేకండి. ఉప్పు నీటిలో వేసి ఉంచుకుంటేనే ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా వేసేసుకుని మసాలా అంతా కూడా పట్టే విధంగా ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేయండి. అలాగే ముక్క ఉడకడం కోసం ఉప్పుని కూడా వేసేసేయండి. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు సరిపోయాయండి. మనకి ఉప్పు సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన ఉప్పుని కారాన్ని బాగా కలిపేసేసేసి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత నీరైతే అవసరం అవుతుందో అంత నీటిని కూడా ఇందులో వేసేసేయాలి. ముక్క ఉడకడానికి సరిపడిన నీళ్ళు వేసేసేయాలి. నాకు ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే పడ్డాయండి. ముందు ఒక 1/2 లీటర్ వేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ నెక్స్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన నీటిలోకి బాగా ఈ ముక్కల్ని మసాలాని బాగా కలిపేసేసి ఒక 1/2 లీటర్ సగం తర్వాత వేసి బాగా మిక్స్ చేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోయింది. ఇలాగా కలుపుకున్న కర్రీలోకి మూతను పెట్టి ముక్క మెత్తబడేంత వరకు 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత చక్కగా ముక్క అనేది మెత్తబడిపోతుంది. ఆయిల్ అంతా కూడా తేలిపోయి ఉంటుంది. ఇలాగా కుక్ అయిన ముక్కని ఒకసారి చేసి చెక్ చేసి చూడండి. ఒకసారి మిక్స్ చేసేసేసి ముక్కని నొక్కి చూడండి. చక్కగా ముక్క అంతా కూడా ఉడికిపోతుంది, కానీ ఎక్కడ చెదురైపోదు అనమాట. ఇలా కుక్ అయిన తర్వాత అంతే అండి, పెద్ద పెండ్లం కర్రీ అనేది రెడీ అయిపోయింది. చికెన్తో సమభూచిగా నిలిచే కర్రీ అండి ఇది. నాన్ వెజ్ తినే వాళ్ళకి
బెస్ట్ ఆఫ్ రెసిపీ అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నీస్రాజు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఉంటానండి. బాయ్ బాయ్.